పచ్చిక బయలలో నన్ను పరుండ చేయును అన్న లాగున ఎప్పుడైతే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎలా ప్రయోగించాలో నేర్చుకొని ప్రయోగిస్తామో, దేవుడు అనుకున్నవన్నీ చేయుటకు ఎప్పుడైతే విప్పుతామో, సాతాను అనుకున్నవన్నీ చేయకుండా జరగకుండా ఉండుటకు ఎప్పుడైతే తాళాన్ని మూసివేస్తామో, అప్పుడు పచ్చిక బయళ్ళ పైన పరుండినట్లుగా మన జీవితం ఉంటుంది. శాంతికరమైన జలముల యొద్దకు వెళ్తే ఎంత నిమ్మలముగా, ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో అలాగా మన జీవితం ఉంటుంది అని దేవత దేవుడు చూపిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. And we also have the ownership by the grace of the Almighty God, by the grace of Christ Jesus, to experience all the spiritual and all the earthly blessings right here on this earth, in the name of Jesus, in the kingdom of Jesus, in the kingdom of heaven. Right now. Hallelujah. So ఎఫెసీయులు 1:3 చెప్పబడినట్లుగా దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉన్న మనము ఓనర్షిప్ అన్న కీస్ ను కూడా మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆశీర్వాదాలన్నీ కూడా యేసు నామములో మనవే. ప్రతి ఆశీర్వాదము యేసు నామములో మనదే అయ్యుంది. జీవ గ్రంథమైన బైబిల్లో ఏ ఆశీర్వాదమైనా నీవు తీసుకో, ఇది మనదే. దీనిపైన ఓనర్షిప్ అనగా ఈ ఆశీర్వాదము అనుభవించ హక్కు మనదే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో ఆశీర్వాదాలు దేవుని వాక్యంలో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు, పొలంలో ఆశీర్వదింపబడతావు, పట్టణంలో ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నవన్నీ నువ్వు జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకునే యెడల నిన్ను భూజనులందరి పైన నిన్ను నేను ఉంచుతాను. You will be above all the nations of the earth. You will be only head, not the tail. You will always be above, not the beneath. The enemy may come towards you, but he will flee away from you in 7 ways, in multiple ways, out of confusion. Abide in me, as I am the life. Abide in me. You will have all the sap of mine. Then you would take the fruits. You would yield the fruit. Let you have more fruit that you may glorify God the Father in heaven. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని వాగ్దానాలు. నేను మీకు పరిపూర్ణమైన సమాధానాన్ని, శాంతినిస్తున్నా. లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని నేను మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. నా తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను కూడా మిమ్మల్ని అదే విధముగా ప్రేమిస్తూ ఉన్నా. నా తండ్రి ఏ విధంగా నన్ను ప్రేమిస్తున్నాడో నేను మిమ్మల్ని అదే విధముగా ప్రేమిస్తున్నా. వాట్ అ బ్లెస్సింగ్ ఇస్ దట్. ఇన్ ఆల్ ది స్పిరిచువల్, in all the earthly blessings, that you have to believe that everything is mine in Christ Jesus. All the spiritual, all the earthly blessings are mine. అన్ని కూడా నావే. ఈ తాళపు చెవి కూడా నాదే. దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఈ తాళపు చెవిని, Ephesians chapter 1 verse 3 ద్వారా ఈ తాళపు చెవిని నేను తీసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా.